ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా సెలీనాలో అద్భుతంగా స్పిరిచువల్ పేరెంటింగ్ సెషన్. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని చర్చ్ హై స్కూల్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. నంద్యాల జిల్లా అనుపూర్ గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ. విజయనగరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. తిరుపతిలో ఘనంగా 41 రోజుల సంకల్ప ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని సెలీనా సిటీలోని లవకుసా పర్మనెంట్ మెడిటేషన్ సెంటర్ లో స్పిరిచువల్ పేరెంటింగ్ సెషన్ ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నంద మహర్షి మరియు హిమ ఆధ్వర్యంలో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ మరియు డివిఎం గ్లోబల్ చైర్మన్ సి ఆనంద్ కుమార్ పాల్గొని స్పిరిచువల్ పేరెంటింగ్ ప్రాముఖ్యత గురించి అద్భుతంగా వివరణ అందించారు. ఇది భూమిపై అత్యంత అవసరమైన జ్ఞానమని అందరికీ తెలియజేశారు. అరే భయ్, ఒక దేవుణ్ణి ఎలా పెంచాలో శాస్త్రం ఉండదు. తెలుసుకోకపోతే మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పించారో అదే ఇస్తాం మనం కూడా పిల్లలకి. పిల్లలు అంటే మనము ఒక సామెత వింటాం, పిల్లలు దేవుడితో సమానం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తల్లిదండ్రులు కొడుతున్నారు పిల్లల్ని, వాళ్ళ డాడీ రే బుద్ధి ఉందరా, పిల్లాడు భగవంతుడితో సమానం, ఎందుకు రా కొడుతున్నావు నువ్వు, బుద్ధి లేనివాడా అని తిడతాడు వాళ్ళ కొడుకుని, తన మనవాడిని కొడుతున్నాడు అని. శక్తి మన మీద ఎప్పుడు ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది. వీరిద్దరూ అలాగే మైత్రేయ మహర్షి గొప్ప మాస్టర్స్ యొక్క సమక్షంలో మనం ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని చర్చ్ హై స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో తాడిపత్రి మాస్టర్ లక్ష్మీకాంత పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, దానివల్ల కలిగే లాభాల గురించి విద్యార్థులకు చక్కటి వివరణ అందించారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు టీచర్ అనగానే ఇంకా ఏమో గుర్తుకొస్తుంది, ఎగ్జామ్స్ ఫర్దర్ లేకపోతే జరిగిపోయిన ఇన్సిడెంట్స్ చాలా మంది వస్తాయన్నమాట. అలాగా ఎందుకు వస్తాయి అలాగా ఆన్సర్ లేదు కదా. మీ 2 చేతులు తీసి కళ్ళ పైన పెట్టుకోవచ్చు, కళ్ళు తెరవకూడదు. 5 4 3 2 1 గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో ఆగస్టు 14న ఉమ్మడి గుంటూరు జిల్లా పిరమిడ్ ధ్యాన కేంద్రాల ఆధ్వర్యంలో మెగా కరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న మెగా కరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు మాస్టర్. ఈ ర్యాలీ గుంటూరు లాడ్జ్ సెంటర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత సదానందగిరి మహారాజ్ పాల్గొననున్నారు. అలాగే అన్ని ఆధ్యాత్మిక సంస్థల గురువులు కూడా పాల్గొనబోతున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం అనుపూర్ గ్రామంలో శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిర ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్. ఈ కార్యక్రమంలో మాస్టర్ రవీంద్రారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు ఆదినారాయణ, రవీంద్రారెడ్డి, సహదేవయ్య, రిషికేష్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం అనుపూర్ గ్రామంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో గురు పిరమిడ్ సొసైటీ కుసుమూరు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అహింస మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర మన గ్రామంలో చేయడం జరుగుతూ ఉంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన గ్రామస్తులందరూ కూడా శాకాహారులుగా మారాలి, మాంసాహారం మానాలి అనే సదుద్దేశంతో ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది. మానాలి మానాలి మానాలి, తినాలి 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 తినాలి. శాకాహారం అంటే
విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలోని గౌరీశంకర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో కలిగే లాభాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు మాస్టర్స్. కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండోది వచ్చి ఒక బ్రాహ్మణ్స్ లో వాడు అన్ని మంత్రాలు నేర్చుకోవాలంటే ఒక బ్రాహ్మణ్స్ కి ఒక గురువు కావాలి. ఒక సంగీతం నేర్చుకోవాలంటే ఒక గురువు కావాలి. మనము ధ్యానం నేర్చుకోవాలంటే మనకెవరు పత్రిజీ గారు గురువు. ఓకేనా? ఇక్కడ ఈ భూ ప్రపంచంలో ఒక్కరికి గురువు లేరుమా, ఒక్కరికి గురువు లేరు. ఎవరికి తెలిసినా మనిషికి గురువు, జీవరాశులకి ఏ గురువు అంటూ లేదు. ఈ మన ఈ పక్షికి కానీ ఈ జీవరాశులు ఎన్ని ఉంటాయి, ఆ జీవరాశులకి గురువు అంటూ లేడు. తిరుపతి జిల్లాలోని తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలిసారి స్వామి సేవకు తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యానం యొక్క విశిష్టత గురించి, లాభాల గురించి మాస్టర్స్ ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మల్లీశ్వరి పాల్గొనడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మెగా పిరమిడ్ కోసం 41 రోజుల సంకల్ప ధ్యానం నిర్వహిస్తున్నారు మాస్టర్స్. 41 రోజుల సంకల్ప ధ్యాన కార్యక్రమంలో భాగంగా తిరుచాను శ్రీ పద్మావతి ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అలివేలు మంగ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు ప్రొఫెసర్ ప్రతాప్, తిరుమల తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు దేవరాజులు నాయుడు మరియు కందస్వామి, సుమతి, స్వప్న తదితర పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 12వ రోజులో భాగంగా విజయవాడ పట్టణంలోని వన్ టౌన్, కేఎల్ రావు పార్క్, రాకేష్ స్కూల్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మాస్టర్స్ రాజేష్, రామాచారి, రఫీ, వెంకట్రమణ, విజయ్, సుబ్బారావు, రమాదేవి, వసుంధర తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి మహాపాపం యొక్క ఫలితమే పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద సమస్యలు. మానాలి మానాలి, జీవహింస మానాలి. తినాలి తినాలి, శాకాహారం మాత్రమే ఆహారంగా తినాలి. శాకాహారమే తీసుకుందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. శాకాహారమే తీసుకుందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మన మంచి ఆహారం శాకాహారం, ప్రకృతిలో సమృద్ధిగా లభిస్తే ఆహారం శాకాహారం.
నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ నారాయణ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు లింగయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మాస్టర్ రాజేశ్వర్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎటువైపు నుంచి పోతుంది అని గమనించాం. శ్వాసను మాత్రమే గమనించాం. శ్వాస మీద ధ్యాస. ఎవరూ మాట్లాడద్దు, అందరూ కళ్ళు మూసుకొని ఉంటాం. కొద్దిసేపు ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉండి కళ్ళు తెరవకుండా మన లోపల, మన అందరి లోపల భగవంతుడు ఉన్నాడు. మనకు జ్ఞానం కావాలంటే సరస్వతీదేవిని ప్రార్థిస్తాం. మన లోపల సరస్వతీదేవి కొలువై ఉంది. మరి మన లోపల సరస్వతీదేవి యొక్క అనుగ్రహము మనకు కలగాలంటే ధ్యాన సప్తాహంలో భాగంగా కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ చంద్రశేఖర్ పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టతను అలాగే ధ్యాన సాధనతో మనిషిలో సానుకూల ఆలోచనలు ఎలా ఏర్పడతాయో తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు ధ్యానం చేయటం వల్ల తమలో చోటు చేసుకున్న మార్పుల గురించి తెలియజేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కుప్పాలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ దామ పాల్గొనే విద్యార్థులకు ధ్యాన విశిష్టత, ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తరువాత విద్యార్థులకు అన్న ప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 41 రోజులు 41 మంది మాస్టర్ల చేత ఉచిత ధ్యాన జ్ఞాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. 41 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో 41 మాస్టర్స్ పాల్గొనే ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం చేసే విధానం గురించి ధ్యానులకు ఎంతో చక్కగా వివరించారు. రోజు ధ్యాన సాధన చేయటం వల్ల మనిషిలో కలిగే మార్పులు, ధ్యానం చేయడంతో ఆలోచనలను ఎలా నియంత్రించవచ్చో అనే విషయంపై చక్కటి అవగాహన కల్పించారు. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా యోగా గురువులు రామారావు, ఓం శాంతి సిస్టర్స్ నిర్మల, జయలక్ష్మి, పిరమిడ్ మాస్టర్స్ శివరామకృష్ణ, డాక్టర్ కేపీ నాయుడు పాల్గొన్నారు. విజయవాడ ముత్యాలపాడులోని శ్రీ పట్టాభి రామచంద్రయ్య స్వామివారి దేవాలయంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 మంది సిద్ధ యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 12వ రోజులో జ్ఞానదాతగా శ్రీ హరిప్రసాద్ పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. మనిషి అనారోగ్యం స్థితి నుంచి బయటపడి తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని ధ్యానం ద్వారా ఎలా పొందవచ్చు అనే అంశం గురించి చక్కటి వివరణ అందించారు. అలాగే శాకాహార విశిష్టత గురించి తన స్వీయ అనుభవాలను అందరితో పంచుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పోట్లమరిలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ మాస్టర్ సురేష్ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా నవవిధ భక్తి మార్గాల గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
ప్రకాశం జిల్లా ఓలేటివారిపాలెం మండలం శాఖవరం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పెర్మనెంట్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యానం చేయాలని సందర్భంగా సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఏ మందులు మింగకూడదు, పెట్టుబడి సమయం ఇక్కడ. శివుడు కైలాసంలో ధ్యానంలో ఉన్నాడు. ముగిజ్జలో దత్తాత్రేయ స్వామి 12 ఏళ్ళు ధ్యానం చేశాడు. సాయిబాబా ధ్యానం చేశాడు. రమణ మహర్షి ధ్యానం చేశాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి 450 సంవత్సరానికి ఆ సమాజంలో ఉన్నాడు. మనం ప్రతిరోజు 10 నిమిషాలు కూర్చోవాలి. నరేంద్ర మోడీ రోజు 3 గంటలు చేస్తాడు ప్రధానమంత్రి. చంద్రబాబు నాయుడు 3 గంటలు చేస్తాడు. ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులే చేస్తున్నారు ధ్యానం, యోగా. మనం కూడా చేయాలి మన ఆరోగ్యం కోసం. మనమే కాపాడుకోవాలి. చక్కగా చేస్తున్నారు. ఎవరు పడగలవద్దు. అడుగు చూస్తుంటే శక్తి అంతా వృధా అవుతుంది. సాక్షిగా ఉండండి, ఎరుపుతూ ఉండండి. మీ లోపల జరిగే శక్తి సంచారాలను గమనిస్తూ ఉండండి. వనపర్తి పట్టణంలోని సాయినగర్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం సాయంకాలం 5 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు పాల్గొనే ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. కర్మ సిద్ధాంతం వల్ల జీవితంలో ఏది జరగాలో అది జరిగి తీరుతుందని, ధ్యానం ద్వారా ప్రతిదీ సాధించవచ్చని, ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని ధ్యానులకు తెలియజేశారు. అనంతరం ధ్యానులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అరాచకపు ఘటనలన్నీ నేటి నుండి అణిచివేయ, సత్పరుషులనాచరింప దుర్మార్గులు దండింపగా. అరాచకపు ఘటనలన్నీ నేటి నుండి అణిచివేయ, ధర్మ పదమునందు నిలచి ధరణికే వన్నెనొసగా. ధర్మ పదమునందు నిలచి ధరణికే వన్నెనొసగా. కదలిరా కదలిరా ధ్యానానికి కదలిరా. వేదభూమి మనది అని, విశ్వమంది మనది అని, నీ జాతిని నిదురలేపి విజయ గీతి పలకరించగా. భరతమాత నీడలోన భవ్య పదము సాధించగా. భరతమాత నీడలోన భవ్య పదము సాధించగా. కదలిరా కదలిరా ధ్యానానికి కదలిరా. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రికకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.